హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోదాదేవి జీవిత చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక అమ్మాయి కథ. ఒక భక్తి హృదయం దేవుణ్ణి ఎలా గెలిచిందో చెప్పే కథ. ఈ కథ వింటే మన మనసు నెమ్మదిగా మారుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. హృదయంలో భక్తి పుట్టుకొస్తుంది. ఆమె పేరు గోదాదేవి. ప్రపంచం ఆమెను ఆండల్ అని పిలుస్తుంది. ఒకప్పుడు తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూర్ అనే పుణ్యభూమిలో విష్ణు చిత్తులు అనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయనకు సంపద లేదు, పెద్ద కుటుంబం లేదు. కానీ ఆయన దగ్గర ఉన్నది శ్రీమన్నారాయణుడిపై అపారమైన ప్రేమ. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి తులసి తోటలోకి వెళ్ళి ఒక్కో పువ్వును దేవుడి పేరుతో కోసేవాడు. ఆ పువ్వులతో మాలలు చేసి నా స్వామికి నచ్చాలి అని భక్తితో సమర్పించేవాడు. అది ఆయన జీవితమే, ఆయన ఆనందం. ఒకరోజు విష్ణు చిత్తులు తోటలోకి వెళ్ళారు. అక్కడ పచ్చని తులసి మొక్కల మధ్య ఒక చిన్న పాప. అసలు ఏడుపు లేదు, భయం లేదు. ముఖంలో దివ్యమైన కాంతి. ఆయన గుండె కదిలిపోయింది. ఇది సామాన్య శిశువు కాదు, ఇది నారాయణుడి వరం అని అనుకున్నాడు. ఆ పాపని ఇంటికి తీసుకెళ్ళి కోదా అని పేరు పెట్టాడు. ఆ కోదానే మన గోదాదేవి. కోద చిన్నప్పటి నుంచే బొమ్మలతో ఆడలేదు. ఆమె ఆడింది కృష్ణుడి ఊహలతో. తండ్రి చేసే పూలమాలలు చూసి ఆమె కన్నుల్లో వెలుగు. ఆ మాలను తీసుకుని ముందు తానే వేసుకుని అద్దంలో చూసుకుని మనసులో అనుకునేది, నేను ఇలా ఉంటే నా కృష్ణుడికి నచ్చుతానా? అది అల్లరి కాదు ఫ్రెండ్స్, అది ఆత్మ ప్రేమ. ఒకరోజు ఈ విషయం విష్ణు చిత్తులకు తెలిసింది. ఆయన మనసు విరిగిపోయింది. దేవుడికి సమర్పించే మాలను ముందే వాడటం పాపం అని బాధపడ్డాడు. ఆ మాలను తీసేసి కొత్త మాల కట్టాడు. ఆ రాత్రి దేవుడు స్వప్నంలో వచ్చాడు. విష్ణు చిత్త, నాకు ఆ కోదా వేసిన మాలలే కావాలి. ఆమె ప్రేమ నాకు ప్రీతికరం. ఆ మాటలు విన్నప్పుడు ఆ తండ్రి కన్నీళ్లు ఆగలేదు. కోద పెద్దయ్యింది. అమ్మాయిల పెళ్లి మాటలు మొదలయ్యాయి. కానీ ఆమె ఒక్కటే మాట చెప్పింది, నాకు ఈ లోక భర్త అక్కర్లేదు, నా భర్త శ్రీమన్నారాయణుడు. ఆ మాట విన్నవాళ్ళు నవ్వారు. కానీ ఆమె మనసు కదలలేదు. ఆమె ప్రేమలో నిజం ఉంది. గోదాదేవి తన ప్రేమను పాటలుగా మార్చింది. అదే తిరుప్పావై. 30 పాసురాలు, 30 హృదయాల మోద. ఈ రోజుకి ధనుర్మాసంలో ఆ పాసురాలు పాడితే దేవుడు కరిగిపోతాడని నమ్మకం. చివరికి గోదాదేవి శ్రీరంగంలోని రంగనాథుడిలో లీనమయ్యిందని భక్తుల విశ్వాసం. ఆమె వెళ్ళిపోలేదు, దేవుడిలో కలిసిపోయింది. ఓకే ఫ్రెండ్స్, గోదాదేవి మనకి చెప్పింది ఒకటే, ప్రేమ నిజమైతే, భక్తి స్వచ్ఛమైతే దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఇది కథ కాదు, ఇది ఒక ఆత్మ ప్రయాణం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.